ఫ్రెండ్స్ టెక్నోస్ 1927 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 17, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ P3 అల్ట్రా రెండు ఫోన్స్ ని మార్చ్ 19వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. బుధవారం లాంచ్ చేస్తున్నారు. కాకపోతే రియల్మీ P3 వీళ్ళు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే దాని స్పెక్స్ కనిపిస్తున్నాయి, ప్రైస్ కనిపిస్తుంది. మార్చ్ 19 ఈవినింగ్ 5 PMకి సేల్కి రాబోతున్నట్లు అక్కడ మొత్తం వాళ్ళు పెట్టేశారు. P3 అల్ట్రా అయితే ఇంకా ఏం రివీల్ చేయలేదు. P3 విషయానికి వస్తే ఇది విత్ బ్యాంక్ ఆఫర్ 6GB RAM 128GB మోడల్ 14,999కి వస్తుంది. అండ్ దీనిలో మీకు IP68 69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 90 FPS BGMI ఆడొచ్చు, అది కూడా వాళ్ళు అక్కడ హైలైట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది బేస్ మోడల్ P3 అల్ట్రా వచ్చేసరికి 25,000 రూపాయల లోపు అయితే రాబోతుంది. అది వచ్చేసరికి MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. వీటి ఎగ్జాక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఎల్లుండి తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఐఫోన్ 17 ఎయిర్ని తీసుకొని రాబోతుంది. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇయర్ అయితే 17 ఎయిర్ మనం చూస్తాం. స్లిమ్మెస్ట్ ఫోన్ యాపిల్ నుంచి. అందరు ఇప్పుడు స్లిమ్ మీద పడ్డారు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 17 సిరీస్లో 17 ఎయిర్, 17 Pro, 17 Pro Max 4 ఫోన్స్ అయితే ఉంటాయి. 17 ప్లస్లో 17 ఎయిర్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ 17 ఎయిర్ విషయానికి వస్తే వీళ్ళు ఫస్ట్ యాక్చువల్గా తయారు చేయాలనుకున్నది అసలు ఎటువంటి పోర్ట్స్ లేకుండా తీసుకురావాలని చెప్పేసి యాపిల్ అనుకుందంట. కాకపోతే EU రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్స్, వాళ్ళకి Type-C పోర్ట్ కంపల్సరీ ఉండాలి. దానివల్ల Type-C పోర్ట్ పెట్టి తీసుకొని వస్తున్నారు. చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్, సింగిల్ కెమెరాతో వస్తుంది ఐఫోన్ 17 ఎయిర్. వీటి డమ్మీ పీసెస్ కూడా బయటకు వచ్చేసి ఈసారి డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర కెమెరా సెటప్ అట్లనే ఉంటుంది, కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. డిజైన్ని కొద్దిగా డిఫరెంట్గా చేశారు అంతే. సో ఇవే మనకి ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్లో అట్లా లాంచ్ అయింది. నెక్స్ట్ మనకి జియో IPL అప్పుడు కొన్ని ఆఫర్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆఫర్ అయితే తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు జియో సిమ్ కొత్తగా తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ జియో సిమ్ యూస్ చేస్తున్నా కానీ ప్రజెంట్ జియో ప్లాన్స్ ఉంటాయి కదా, 299 రూపీస్ ప్లస్ అబోవ్ ప్లాన్స్, 299 కానీ అబోవ్ ప్లాన్స్ కానీ తీసుకుంటే మీకు వీళ్ళు 90 days ఫ్రీ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. 4Kలో మీరు ఎంజాయ్ చేయొచ్చు క్రికెట్ని, లైక్ టీవీలో కానీ లేకపోతే మీ ఫోన్లో కానీ. దీంతోపాటు 50 days జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కానీ నార్మల్ ఫైబర్ కానీ రెండింటిలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా 50 days ట్రయల్ అయితే ఇస్తున్నారు. దీంతోపాటు ఒక 11 OTT యాప్స్ వస్తాయి మీకు, 50 days అన్లిమిటెడ్ వైఫై. మొత్తం మిమ్మల్ని జియో ఫైబర్కు అలవాటు చేయాలని చూస్తున్నారు అనమాట. ఫస్ట్ జియో సిమ్ మీకు గుర్తుంటే జియో సిమ్ ఫస్ట్ ఫ్రీగా వాడాం మనం, అందరూ అలవాటైపోయిన తర్వాత అప్పుడు ప్లాన్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు జియో ఫైబర్ కూడా అలవాటు చేయాలని చూస్తున్నారు. ఒకవేళ మీరు జియో ఫైబర్ టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేయొచ్చు. నేను జియో ఫైబర్ యూస్ చేస్తాను, ప్రజెంట్ యూస్ చేయట్లేదు. నేను ఓల్డ్ ఆఫీస్లో ఉన్నప్పుడు జియో ఫైబర్ యూస్ చేసేవాడిని, బాగుండేది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే డాక్టర్ ఫిజియో నుంచి గన్ మసాజర్. ఇది నార్మల్గా మసాజ్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. దీనికి 4 head అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ నార్మల్గా అయితే 1500 అట్లా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 799 రూపీస్కి అమెజాన్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇండియా ఫాక్స్కాన్ ప్లాంట్ ఏదైతే హైదరాబాద్లో ఉందో, సో దానిలో వీళ్ళు ఎయిర్పాడ్స్ను కూడా వీళ్ళు అసెంబ్లీ చేయబోతున్నారు. అంతేకాదు iOS 19లో ఎయిర్పాడ్స్కి కొత్త ఫీచర్ తీసుకొని రాబోతున్నారు, లైవ్ ట్రాన్స్లేషన్ అనమాట. ముందున్న ఆపోజిట్ పర్సన్ ఒకవేళ స్పానిష్లో మాట్లాడుతున్నారు అనుకోండి, మీ ఎయిర్పాడ్స్లో అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మీకు వినిపిస్తుంది. మీరు ఇంగ్లీష్లో మాట్లాడారు అనుకోండి, ఆయనకి మీ మొబైల్ ఫోన్ స్పీకర్ నుంచి, ఐఫోన్ స్పీకర్ నుంచి ఆయనకి మీరు మాట్లాడింది స్పానిష్లో కన్వర్ట్ చేసి వస్తుంది అనమాట. సో ఇట్లా ప్లాన్ చేస్తుంది iOS 19లో. చూడాలి ఇది ఎలా వర్క్ అయిందో. నెక్స్ట్ మనకి మన DCS డిజిటల్ చార్జ్ స్టేషన్ మన హైదరాబాద్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఏదైతే ఐక్యూ నెక్స్ట్ ఫోన్ రాబోతుంది, ఐక్యూ Z10 టర్బో అంట దాని పేరు. సో దీనిలో స్పెషల్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ చూడొచ్చు, 7600 mAh బ్యాటరీతో రాబోతుంది. 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8S ఎలీట్ ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ చంద్రయాన్ 5కి అప్రూవల్ అయితే ఇచ్చింది. ఆల్రెడీ చంద్రయాన్ 4 మీద వర్క్ చేస్తున్నారు. చంద్రయాన్ 4 మెయిన్ థీమ్ ఏంటంటే 3 నుంచి శాంపిల్స్ ఇండియాకి తీసుకురావడం. చంద్రయాన్ 5 వచ్చేసరికి జపాన్తో కొలాబ్ చేస్తున్నారు. చంద్రయాన్ 5లో రోవర్, నార్మల్గా అయితే రోవర్ చంద్రయాన్ 3లో మీరు చూసుకుంటే 25 kgs రోవర్ తీసుకెళ్లారు కదా, ఇది వచ్చేసరికి చంద్రయాన్ 5లో 250 kgs రోవర్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది చాలా టైం పడుతుంది. చంద్రయాన్ 4 మనకి 2027 ప్లాన్ చేసింది పంపించడానికి, ఇది ఇంకా చాలా టైం పడుతుంది చంద్రయాన్ 5. 9 నెలల క్రితం నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ గారు అండ్ విల్మోర్ వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఒక 10 days మిషన్కి వెళ్ళారు. అక్కడ చిక్కుకున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి కిందకి రాలేకపోయారు.
ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు 9 నెలల తర్వాత మార్చి 19వ తారీఖు మళ్ళీ భూమికి తిరిగి రాబోతున్నారు. స్పేస్ ఎక్స్ వాళ్ళు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని అయితే పంపించారు. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ అయింది. సో ఇప్పుడు వీళ్ళు 9 నెలల తర్వాత తిరిగి రాబోతున్నారు. ఇలా ఉంటాయి అనమాట ఆస్ట్రోనాట్స్ కష్టం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సుజిత్ అడుగుతున్నారు, బైక్ హోల్డర్లో ఫోన్ పెట్టారంట. 3 months బ్యాక్ ఫోన్ కొన్నారు, బైక్ హోల్డర్ పెట్టి వాడారంట. కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు, సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఫ్రీగా సర్వీస్ చేస్తారని అట్లా అడుగుతున్నారు. సో మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి చెప్పండి. నేను మొబైల్ హోల్డర్లో పెట్టాను ఇవన్నీ చెప్పొద్దు. వెళ్ళి మీకు కెమెరా ఇష్యూ ఉందని చెప్పేసి మాట్లాడండి. మ్యాక్సిమం ఫ్రీగా చేయొచ్చు, లేకపోతే ఏమైనా ఛార్జ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా చేశాను. చాలా బ్రాండ్స్ అయితే ముందే హెచ్చరిస్తున్నాయి మిమ్మల్ని ఇలా చేయొద్దని చెప్పేసి. ముఖ్యంగా యాపిలే చెప్పింది. చాలామంది యాపిల్ ఫోన్స్ కెమెరా క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పేసి సర్వీస్ సెంటర్కి వెళ్తున్నారు. అందుకే యాపిల్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఒకసారి షార్ట్ వీడియో చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్ వృందావన్లో ఒక టూరిస్ట్ వచ్చారు. అక్కడ టెంపుల్ ఉంటుంది కదా, ఎక్కువ మంది వస్తుంటారు టూరిస్టులు. ఒక మంకీ వచ్చి టూరిస్ట్ S25 అల్ట్రా తీసుకొని వెళ్ళిపోయింది, పైకి ఎక్కేసింది. మనం సినిమాలో చూస్తుంటాం కదా, దానికి ఏదైనా ఆశ చూపిస్తే ఫోన్ ఇస్తుంది కదా. సో అట్లనే వీళ్ళు ట్రై చేస్తారు. ఫ్రూటీలు ఉంటాయి కదా, ఫ్రూటీలు ఇసిరేస్తూ ఉన్నారు. అది ఫస్ట్ ఇవ్వలేదు ఫోను. తర్వాత ఒక ఫ్రూటీ దానికి కరెక్ట్గా వెళ్ళింది, దాన్ని పట్టుకుంది. అది పట్టుకున్న తర్వాత ఫోన్ని ఇట్లా ఇసిరేసింది. సో అలా ఉందన్నమాట. ఏదైనా లంచం ఇస్తే కానీ ఇచ్చేదట్లేదు, అట్లా ఉంది. ఈ సినిమాలో చూస్తుంటాం మనం, నార్మల్గా రియల్గా ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్ మనకి మారుతి సుజుకి కూడా వాళ్ళ కార్ ప్రైజెస్ అయితే పెంచుతుంది, 4% పెంచుతుంది. ఆల్రెడీ ఆడి పెంచేశారు, హుండాయ్ పెంచేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది, కార్ తయారు చేయడానికి కాస్ట్ ఎక్కువ అయిపోతుందంట. అందుకని చెప్పేసి వీళ్ళు కార్ ప్రైజెస్ అయితే పెంచబోతున్నారు. ఏప్రిల్ నుంచి ఏ మోడల్స్ ఎంత పెరుగుతున్నాయి దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. అన్ని మారుతి కార్స్ మీద పెరుగుతుంది. మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్స్ అన్ని టాప్ 10లో నేను చూస్తుంటా, టాప్ 10 కార్స్ చూస్తే బెస్ట్ సెల్లింగ్ కార్స్ 7 మారుతి కార్స్ ఉంటాయి, మిగతా 3 ప్లేస్లు వేరే వాళ్ళే ఉంటాయి. నెక్స్ట్ మనకి లేజీ వాషింగ్ మిషన్, ఎప్పుడైనా విన్నారా పేరు? నిజంగానే మనకి ప్రపంచంలో ఒక లేజీ వాషింగ్ మిషన్ తయారు చేశారు హైర్ వాళ్ళు. దీని పేరు కూడా అదే బెటర్, లేజీ వాషింగ్ మిషన్ అని చెప్పేసి. సో దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గర 60,000 రూపాయలు ఉంది. ఏప్రిల్ 17వ తారీఖు నుంచి చైనాలో దీన్ని సేల్కి తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది చూస్తే మీకు నార్మల్ వాషింగ్ మిషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా దీనిలో మీకు 3 డ్రమ్స్ ఉంటాయి. నార్మల్ వాషింగ్ మిషన్ మనకు ఒకటే డ్రమ్ ఉంటుంది, దీనిలో 3 డ్రమ్స్ ఉంటాయి. మెయిన్ డ్రమ్లో మనం బట్టలు ఉతుకుతాం, మిగిలిన చిన్న డ్రమ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో సాక్స్లు కానీ ఇన్నర్ వేర్ కానీ ఇట్లాంటి మీరు ఉతుక్కోవాలనుకుంటే షార్ట్స్ ఇట్లాంటివి ఉతుక్కోవచ్చు అనమాట. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు లేజీ వాషింగ్ మిషన్. ఒకేసారి 3 పనులు చేస్తుంది ఇది, అందుకే కావాలి దీనికి లేజీ వాషింగ్ మిషన్ అని పెట్టారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ జెమినైని ఇప్పుడు రీప్లేస్ చేయబోతున్నారు గూగుల్ అసిస్టెంట్. గూగుల్ అసిస్టెంట్ మీకు మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ అయితే కనపడదు. మ్యాక్సిమం మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా జెమినై తీసుకొని వస్తారు. మరీ ఓల్డ్ ఫోన్స్ కాదు, కొద్దిగా మరి ఒక 3-4 ఇయర్స్ ఆ రేంజ్ ఉంటే మీరు జెమినై అయితే యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇంకా ఇది ఫ్రెండ్స్ పడుకో న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియోస్ ఎంజాయ్ చేయకపోతే ఇక్కడ చూసి ఇప్పుడు ఎంజాయ్ చేసేయండి. రేపు మళ్ళీ టెక్నిక్స్ కదా, సెలవు, బాయ్.